హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ మనిషి. ఇప్పుడే సులోచన ఫ్రమ్ సోమేశ్వరం అనే ఒక మూవీకి వెళ్ళొచ్చిన. సో ఈ మూవీ గురించి మాట్లాడే ముందు ఐ వాంట్ టు సే ఫ్యూ థింగ్స్. ఈ రివ్యూస్ అనేవి కంప్లీట్గా ఒక ఇండివిజువల్ పర్సన్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. నిజంగా వాడికి మూవీ నచ్చితే నచ్చిందని చెప్తాడు, లేదంటే నచ్చలే అని చెప్తాడు. లైక్ కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ పక్కన పెడితే సింపుల్గా ఆయన పర్స్పెక్టివ్లో రివ్యూ చెప్తాడు. సో దానివల్ల చూసే సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈయన ఈయన బాగుందని చెప్తే వెళ్ళిపోవడమే, లేదంటే బాగాలేదని చెప్తే సైలెంట్ ఇంట్లో కూర్చున్నామని చెప్పి. బట్ ఇవాళ మూవీ నిన్న థర్స్డే నైట్ ప్రీమియర్స్ పడ్డాయి. సో ఆల్మోస్ట్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ కల్లా రివ్యూస్ వచ్చేసినాయి, ఒక 4-5 రివ్యూస్. అండ్ నేను కూడా ఫ్రైడే ఇవాళ నైట్ ఈవినింగ్ వెళ్ళి వచ్చిన మూవీకి. బట్ మూవీకి వెళ్ళే ముందు నేను కూడా ఒకటి రెండు రివ్యూస్ చూసిన. ఇన్ఫ్యాక్ట్ ఒక 3 రివ్యూస్ వరకు చూసిన. అండ్ చూసిన వాళ్ళలో ఒకడేమో పీక్ సినిమా అంటాడు, ఇంకొకడేమో నవ్వి నవ్వి సచిన అంటాడు, ఇంకొకడేమో ఇది పర్ఫెక్ట్ సినిమా అంటాడు. బట్ ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా ఒక ఎక్స్పెక్టేషన్తో మూవీకి వెళ్ళి కూర్చున్నా. లిటరల్గా ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు తల కొట్టుకున్నా. లిటరల్గా ఈ అమ్మాయి ఎందుకు ఈ సినిమాకి వచ్చిన, ఒక జోకు వేయలేదు. ఏదో గంట సేపు సినిమాలో 5 నిమిషాలు, లిటరల్గా 5 నిమిషాలు నవ్వుకుంటాం మేము హ్యాపీగా. బట్ గంట సేపు తల పట్టుకుంటాం. ఆ జోకులు అర్థం కావు, అర్థమైన మనకి ఎక్కువ మన నేటివిటీకి సంబంధించి ఉండవు. నేను ఇంకా వెయిట్ చేస్తున్నా, ఇంకా బాగుంటుందేమో, ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందేమో, ఇక్కడ నుంచి మూవీ పికప్ అవుతుందేమో అని చెప్పి. ఆల్మోస్ట్ ఒక గంట సేపు, ఫస్ట్ హాఫ్ ఒక గంట వరకు మూవీ కదలదు, పీకదు. లిటరల్గా వెయిట్ చేస్తూ ఉన్నా, అరే వెళ్ళిపోదామా ఇప్పటికైనా వెళ్ళిపోదామా అని చెప్పి లిటరల్గా వెయిట్ చేస్తున్నా. జస్ట్ బికాస్ మూవీ మొత్తం చూసి రివ్యూ చెప్దాం, సగం సగం చూసి హాఫ్ మైండ్తో రివ్యూ కాకుండా మొత్తం చూసి రివ్యూ చెప్దామని ఆగిన. దానివల్ల నేను ఫస్ట్ హాఫ్ వరకు ఉండి సెకండ్ హాఫ్ నేను బేర్ చేయగలిగిన. బట్ మా ఫ్రెండ్స్ అయితే ముగ్గురు మధ్యలోకి వెళ్ళిపోయారు లిటరల్గా. ఈ ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు అనవసరంగా వచ్చినా అని చెప్పి తల పట్టుకొని కూర్చున్నా. లిటరల్గా ఎవ్రీ 2-3 మినిట్స్కి ఒకసారి ఫోన్ చెక్ చేసుకుంటున్నా. మూవీ టైం ఇంకా టైం కదులుతలేదు, అయితలేదు, ఇంటర్వెల్ వస్తలేదు, ఆ మూవీ పికప్ అయితలేదు. ఇంకా ఒకనొక టైంలో గివప్ ఇచ్చేసిన నేను. సరే కూర్చున్నాం సెకండ్ హాఫ్ వరకు, మంచిగా ఉందని చేద్దాం, లేదంటే లేదని చేద్దాం అనుకుని కూర్చున్నాను లిటరల్గా. బట్ టు మై సర్ప్రైజ్ సెకండ్ హాఫ్ నిజంగా బాగుంది. మేబీ ఫస్ట్ హాఫ్ క్రియేట్ చేసిన ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల, ఆ బ్యాడ్ మూడ్ వల్ల ఏమో కానీ సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా నచ్చింది. అండ్ యాక్చువల్గా మూవీ పికప్ అయ్యేది మొత్తం సెకండ్ హాఫ్లోనే. ఫస్ట్ హాఫ్ అంతా స్క్రాప్, లిటరల్గా కట్ చేసి పడేసి లాస్ట్ ఒక ఇంటర్వెల్ ముందు ఒక 10 నిమిషాలు యాక్చువల్ మూవీ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు బ్యూటిఫుల్ మూవీ. మీకు ఎవరైనా నిజంగా మూవీ చూడాలంటే ఇంటర్వెల్ నుంచి వచ్చేసేయండి ఒక 10 నిమిషాల ముందు. యూ విల్ ఎంజాయ్. సెకండ్ హాఫ్ బాగా, లైక్ ఎంజాయ్ అంటే డజన్ మీన్ దట్ నీకు ఫన్ ఉంటుంది ఆర్ ఇంకేదో ఉంటుంది అని కాదు. సెకండ్ హాఫ్లో నీకు యాక్చువల్ స్టోరీ అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లోనే మనకి ఎమోషన్స్ హిట్ అవుతాయి. లైక్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక 20-30 క్యారెక్టర్ మధ్య నడిచే సినిమా. సెకండ్ హాఫ్లో ఒక లేడీ చుట్టూ నడుస్తూ ఉంటుంది, ఒక ఉమెన్ చుట్టూ. అండ్ తన తన బ్యాక్ స్టోరీ కానీ, తనకు ఇచ్చిన ఎమోషన్స్ కానీ, తన పెయిన్ కానీ లిటరల్గా మనం ఫీల్ అవుతాం ఆమె పెయిన్. సో ఈ సెకండ్ హాఫ్ వరకు మూవీస్ గోల్డ్. ఐ ఫీల్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేంత వరకు పేషెంట్గా ఉన్నందుకు నిజంగా నన్ను నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సెకండ్ హాఫ్లోనే యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ సీన్స్ పడతాయి. లిటరల్గా ఒక పాయింట్లో మంచి, లైక్ అప్పటిదాకా మంచిగా వెళ్తున్న మూవీ ఇంకా క్లైమాక్స్ వచ్చేస్తుంది, ఇంకా 10-15 మినిట్స్ ఉందనంగా ఒక ఎంట్రీ పడుతుంది. లిటరల్గా ఒక మాస్ హీరోకి అయితే ఎంత ఎంజాయ్ చేస్తామో థియేటర్, అంత వైబ్ అయింది, అంత చీరప్ చేసే థియేటర్ మొత్తం. సో క్లైమాక్స్ కూడా చాలా బ్యూటిఫుల్ పాయింట్తో ఎండ్ అవుతుంది. లైక్ మనం ఫస్ట్ హాఫ్లో ఎంత తిట్టుకున్నా కానీ సెకండ్ హాఫ్ నుంచి బయటకు వచ్చేసరికి అరే పర్లేదురా మంచి సినిమా చూసినాం అనే ఫీలింగ్తో బయటకు వస్తాం. ఇంకా మనం టెక్నికల్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ మొత్తం విలేజ్లో సెటప్ అయి ఉంటుంది. సో విలేజ్ సెటప్కి తగ్గట్టే చాలా బ్యూటిఫుల్గా విజువల్స్ కనిపిస్తాయి. లైక్ చాలా అథెంటిక్గా ఉంటుంది. ఈవెన్ ఫస్ట్ హాఫ్ కూడా అథెంటిక్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా అథెంటిక్ ఉంటుంది విజువల్స్ వైజ్గా అయితే. అండ్ ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్లో 2 సాంగ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో వరస్ట్ సాంగ్స్, ఎందుకు వస్తాయి ఎందుకు పోతే తెలియదు. సెకండ్ హాఫ్లో బ్యూటిఫుల్ సాంగ్స్, లైక్ ఆ మంచి ఎమోషన్ తగ్గట్టు చాలా మంచి ప్లేస్మెంట్ అండ్ చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ పడతాయి. అండ్ ఈ మూవీ కూడా కొంచెం హారర్ జోన్లో నడుస్తుంది అక్కడక్కడ. అండ్ భయపడతాం లైట్గా, 1-2 సీన్స్ భయపడతాం, జంప్ స్కేర్స్ వస్తాయి, నిజంగానే భయపడతాం. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ అందరూ బాగా చేసారు. కొందరి రైటింగే ఓవర్ ద టాప్ ఉండడం వల్ల వాళ్ళ యాక్టింగ్ కూడా కొంచెం ఓవర్ ద టాపే ఉంటుంది. బట్ అది పక్కన పెడితే ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్. అండ్ ఇంకా మూవీలో హైలైట్ అయ్యేది మాత్రం రాజ్బీ శెట్టి గారు అండ్ రవణ అని ఒక క్యారెక్టర్ ప్లే చేసింది ఆయన. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చి ఒక లేడీ, తనే ఈ మూవీకి సోల్ యాక్చువల్గా, తను కూడా చాలా బాగా చేసింది. ఇంకా సింపుల్గా కంక్లూడ్ చేయాలంటే డిజాస్టర్ ఫస్ట్ హాఫ్ అండ్ బ్యూటిఫుల్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ని బేర్ చేయగలిగితే సెకండ్ హాఫ్లో మనం హ్యాపీగా బయటకు వస్తాం. సో ఇది గైస్ మన ఒపీనియన్ రివ్యూ, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఆన్ ఫ్రమ్ సో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.